నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. నేను మీ మురళీకృష్ణ. గత నెల రోజులుగా మంగ్లీ ఇష్యూ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో సమాజం మొత్తం చక్కర్లు కొడతా ఉంది. దీనికి ప్రధాన కారణం దాదాపు 200 కోట్ల స్కామ్, దాని వెనుక ఉన్న బాధితులు. ఈ నేపథ్యంలోనే మనం అడ్వకేట్ సుబ్బారావు, బాధితులు మరియు ఇతరులను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ పరంపరలో ఒక 2 days బ్యాక్ ఓయూలో ఒక కొత్త పేరు వినబడతా ఉంది సోషల్ మీడియాలో. ఆ పేరే ప్రత్యూష రాథోడ్. తను ఎవరు? ఈ మంగ్లీ ఇష్యూకు తనకున్న సంబంధం ఏంటి? దీంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మంగ్లీకి తనకున్న సంబంధం ఏంటి? వీటితో పాటు బాధితుల నుంచి కూడా తనకు కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి, వీడియోలు ఉన్నాయి అని చెప్తా ఉన్నది. గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నది బాధితుల వైపు. మాట్లాడదాం. ఈరోజు మన స్టూడియోలో ప్రత్యూష రాథోడ్ ఉన్నారు. నమస్తే అండి, బాగున్నారా? ప్రత్యూష రాథోడ్, బిఫోర్ దట్ ఇష్యూ, మంగ్లీ ఇష్యూ కంటే ముందు ఎవరి ప్రత్యూష రాథోడ్? నేను ప్రత్యూష రాథోడ్. నేను తెలంగాణలో దెర్ ఆర్ మెనీ అదర్ ఇష్యూస్, కాకపోతే ఒక అన్ఎంప్లాయిడ్ ఇష్యూ అనేది చాలా ఉంది తెలంగాణలో. సో దాని గురించి, ఈ నిరుద్యోగుల అంశం గురించి ఐల్ బి వెరీ యాక్టివ్ అనమాట ఇన్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. క్వశ్చనింగ్ అంటే కూడా ఓన్లీ కన్స్ట్రక్టివ్ క్వశ్చనింగ్ అండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మాత్రమే. ఎందుకంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మేజర్ కారణం ఏంటంటే నిరుద్యోగులు అండి. మా నిరుద్యోగులు బస్ యాత్రలు చేస్తే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గెలిచింది. సో గెలిచినాక ఏవైతే మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఇప్పటి వరకు వాటి గురించి అసలు ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పేసి, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి, అట్లా మా యూత్ డిక్లరేషన్ అని కూడా ఒకటి చేశారనమాట. ఒక డిక్లరేషన్ చేశారు అంటే ఏంటి? మన ఓట్ బ్యాంక్స్ అనే కదా. ఒక ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు వచ్చి సరూర్ నగర్లో డిక్లరేషన్ చేశారు. సో మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం క్లెయిమ్ చేసుకుంటుందంటే వీ హ్యావ్ గివెన్ యూ 60,000 to 70,000 జాబ్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ వాళ్ళు ఇచ్చింది మాకు 60,000-70,000 కాదు, ఎక్కడో జస్ట్ ఒక 11,000 to 16,000 జాబ్స్ మాత్రమే ఇచ్చింది అనమాట. సో దాని గురించి యాక్టివ్లీ వీ విల్ బి క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. యాక్టివిస్ట్ గా ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? చాలా ఇయర్స్ అయిపోయిందండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అని చెప్పేసి, తర్వాత బయోమెట్రిక్ ఇష్యూ అని జరిగింది. తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ని వీళ్ళు ఏమన్నారంటే క్యాన్సిల్ కాదు, రీనోటిఫై చేయండి అన్నారు. వీళ్ళు రీనోటిఫై చేశారు, చేయకుండా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఒక ఎగ్జామ్ కోర్ట్ ఏం చెప్పింది అంటే, మీకు వీళ్ళకి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఈ ప్రక్రియ కరెక్ట్గా లేదు, వీళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పింది. వీళ్ళు ఏం చేశారు, మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, కొత్త ప్రభుత్వం వచ్చి మీ పోరాటం కొనసాగుతుంది. ఆ పోరాటం కూడా ఒక గ్రూప్ 1 జీవో మీదనే ఆ పోరాటం స్టార్ట్ అయిందండి. ఎందుకంటే నేను ఈరోజు ఒక ఎస్టీ బాధితురాలు, అంటే నేను గిరిజన బాధితురాలని. ఇట్లా ఒక జీవో 29 అని తీసుకొచ్చి, మీరెట్లా బాధితురాలు? I'll tell you. సో జీవో 29, ఈ జీవో మన వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది వరకు జీవో 55 ఉండేది. ఆ జీవో 29 వల్ల ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ప్రిలిమ్స్ వరకే రిస్ట్రిక్ట్ అయిపోయారు. గ్రూప్ 1 అంటే ఇప్పుడు మన దగ్గర 2 స్టేజెస్ ఉన్నాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ తర్వాత క్యాడర్ అలొకేట్ చేసేస్తారనమాట, ట్రైనింగ్ ఇచ్చేసి. వీళ్ళని ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళని ఈ జీవో 29 తెచ్చేసి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వలేదు. మీకు తెలుసు, ఇది కాన్స్టిట్యూషన్ లోనే ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వండి అని చెప్పి. మన రాహుల్ గాంధీ కూడా గొంతు చించుకొని అరుస్తూ ఉంటాడు, సోషల్ జస్టిస్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డెమోక్రసీ అని చెప్పేసి ఆయన కాన్స్టిట్యూషన్ బుక్ లోనే ఉంటది. కానీ ఈ రోజు ఎక్కడైతే ఆయన గవర్నమెంట్ రూలింగ్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ రిజర్వేషన్ ఫాలో అవ్వరు వాళ్ళు. సో తెలంగాణలో గ్రూప్ 1 లో వాళ్ళు రిజర్వేషన్ అనేది ఫాలో అవ్వలేదు. దాని గురించి అప్పుడు రోడ్ ఎక్కి బయటకు వచ్చి చేసిందే మేము. అందులో ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్. అంటే ఏమన్నా ఆర్గనైజేషన్ లో చేశారా? లేదండి, నేను ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ లో చేయలేదు. ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్ టు. నార్మల్ గా అప్పుడు నా కమ్యూనిటీ, ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, బీసీ అందరూ మార్జినలైజ్డ్ కమ్యూనిటీసే, వాళ్ళందరి కోసం బయటకు వచ్చాను. తర్వాత మన ఎస్టీ కమిషన్ లో కూడా జీవో 29 వల్ల చాలా మంది బాధితులు నష్టపోయారని చెప్పేసి అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఢిల్లీకి వెళ్ళాము, అక్కడ అడ్వకేట్స్ ని మేనేజ్ చేసాము. వి ట్రైడ్ ఎ లాట్ అన్నమాట. కాకపోతే యాజ్ యూ నో, అందరికీ తెలిసిన విషయం. మీరెట్లా బాధితురాలు? నేను ఎగ్జామ్ రాశాను కదా, నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను. ఫస్ట్ 2 సార్లు రాసినప్పుడు నేను ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ లో నేను కూడా క్వాలిఫై అయ్యాను. బట్ థర్డ్ టైమ్ నేను ఈ ఎగ్జామ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ జీవో 29 వల్ల నేను రిస్ట్రిక్ట్ అయిపోయాను ప్రిలిమ్స్ లో. నేను అందులో వన్ ఆఫ్ ద పర్సన్ హూ గాట్ రిస్ట్రిక్టెడ్ ఇన్ ద ప్రిలిమినరీ. ఒక టీనా దబి ఉంటదండి, టీనా దబి అని ఆల్ ఇండియా ర్యాంకర్ యూపీఎస్సీలో. సో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళు మేనిఫెస్టోలో ఉంది ఇప్పటికి కూడా, మా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మేము టీజీపీఎస్ని ప్రక్షాళన చేస్తాము, యూపీఎస్సీ లాంటి ఒక సంస్థకి ఇస్తాము అని చెప్పారు.
యూపీఎస్సీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతారు ప్రిలిమ్స్లో, కానీ ఇక్కడ ఫాలో అవ్వలేదు. సో అవ్వలేదు అని చెప్పి మేము సుప్రీంకోర్టులోకి వెళ్ళాము, హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్స్ అని చాలా తిరిగామండి. కాకపోతే ఎక్కడ కూడా ఇప్పుడు ఐ విల్ బి వెరీ హానెస్ట్, మన రేవంత్ రెడ్డి గారు అన్ని కేసెస్ బుల్డోస్ చేశారు. గవర్నమెంట్ అన్ని కేసెస్ బుల్డోస్ చేసింది ఈరోజు. ఎందుకంటే మనం ఒక సామాన్య ప్రజలు కదా, ఇప్పుడు సామాన్య అంటే కోర్టులను కూడా ప్రభుత్వాలు ప్రభావితం చేస్తాయి. అఫ్కోర్స్ ఈరోజు సుప్రీంకోర్టులో గ్రూప్ 1 కేసు ఓడిపోయాం. అసలు ఏంటి, ఏ మెరిట్స్ మీద ఓడిపోయాం అనేది ఇప్పటివరకు తెలియదు, చెప్పలేదు, డిస్మిస్ చేసి పడేసారు. మీ వైపు నుంచి ఎవిడెన్స్ ఏం సరిగ్గా సబ్మిట్ చేయలేదా కోర్టుకి? ఒకటి అండి, మేము నార్మల్ స్టూడెంట్స్, మేము ఆర్టీఐకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటే మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ వరకే ఉంటది. కానీ అదే టీజీపీఎస్సీ అనుకోండి, టీజీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది కదా, ఇప్పుడు మేము టీజీపీఎస్సీ దగ్గరికి వెళ్ళి మాకు ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్స్, ఇప్పుడు ఆన్సర్ షీట్స్ ఇవ్వండి అంటే ఇవ్వరు టీజీపీఎస్సీ. టీజీపీఎస్సీ హ్యావ్ అంటే బెటర్ ఎవిడెన్స్ దాన్ అస్. అండ్ మోర్ ఓవర్ టీజీపీఎస్సీ ప్రైవేట్, ఇప్పుడు టీజీపీఎస్సీ అనేది ఒక గవర్నమెంట్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ బాడీ అది కూడా. సో టీజీపీఎస్సీ ఏం చేస్తారంటే ఒక ప్రైవేట్ లాయర్స్ ని పెట్టుకుంటుందండి. ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కదా దాన్ని డీల్ చేయాల్సింది. కానీ మీరే ఆలోచించండి, నిరంజన్ రెడ్డి లాంటి ఒక వెల్ నోన్ అంత పెద్ద పెద్ద అడ్వకేట్స్ ని మేము హైర్ చేసుకోవాలంటే మా దగ్గర అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అప్పటికి రిక్వెస్టెడ్ మనీ పొలిటికల్ పార్టీ. ఇంకా ఫైట్ కొనసాగిస్తున్నారా? లేదండి, యాక్చువల్ గా గ్రూప్ 1 అయితే కేసు డిస్మిస్ అయిపోయింది. సో మేము అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ లోనన్నా ఈ జీవో 29 కాకుండా జీవో 55 ప్రకారం ఇస్తే ఒక 10-12 ఇయర్స్ నుంచి మాకు జాబులు లేవు తెలంగాణలో, గ్రూప్ 1 జాబులు లేవు. సో ఈ వాయిడ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా కొంచెం పెన్షన్, అంటే ఏజ్ రిలాక్సేషన్ వల్ల కూడా మా వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటారు కదా, అట్లీస్ట్ గ్రూప్ 1 రాసాము, మెయిన్స్ రాసాము అని వాళ్ళకు కూడా ఉంటుంది. చూసినట్టయితే మా చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ మీకు తెలుసు కదా అక్కడ, సో అక్కడ స్టూడెంట్స్ 5 రూపాయల భోజనం తింటారు, 5 రూపాయల భోజనం తింటున్నారు. ఇంకా గిగ్ వర్కర్స్ లా పనిచేస్తున్నారు, ర్యాపిడో పని చేసుకుంటున్నారు, మెడికల్ షాప్లలో 6,000కి పని చేసుకుంటున్నారు, ఇంటి నుంచి అడగలేక. ఈరోజు చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ రాస్తున్నారో మెజారిటీ ఆఫ్ పీపుల్ లైక్ ఎస్టీ ఎస్సీ బీసీకి చెందిన వాళ్ళే వీళ్ళు. ఎందుకో ఈ గవర్నమెంట్ వచ్చినాక నిరుద్యోగుల తరపున పోరాటాలు అయితే అంత చెప్పుకోదగ్గ పోరాటాలు అయితే ఏం జరగట్లేదు. అంటే నాయకులను ఏమన్నా ప్రభుత్వం కాంప్రమైజ్ చేస్తుందా, లేకపోతే సంఘాలను ఏమన్నా ఆర్గనైజ్ చేస్తుందా తెలియదు. ఇప్పుడు మీరన్న కోణంలోనే 70,000 ఉద్యోగాలని చెప్పి గత ప్రభుత్వంలో 30 ఉద్యోగాలని ఇప్పుడు వాళ్ళ కోటాలో వేసుకున్నారు. చేసింది ఆల్మోస్ట్ నర్సింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని కలిపి 30,000 వేశారు. బట్ అనుకున్నంతగా చైతన్యము లేదా ఉద్యమాలు కూడా జరగట్లేదు, ఎఫెక్టివ్లీ చేయట్లేదు. ఈ మధ్యలో చేయలేని అనిపిస్తుంది మీకు, బట్ ఒక 6-7 మంత్స్ నుంచి చేస్తూనే ఉన్నాం, ధర్నాలు చేస్తున్నాం, రాస్తున్నాం. ఇక్కడ ఏమైతుందో తెలుసా అండి, మీడియా మొత్తము చాలా మీడియా ఛానల్స్ అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఉంటాయి కదా, ఈ మీడియా ఛానల్స్ అని మా న్యూసే కవర్ చేయట్లేదు కదా, మీ దాకా రీచ్ చేద్దామంటే. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లో లాఠీ దెబ్బలు తిన్నాం మేము. మొత్తము మీరు చూసినట్టయితే గ్రూప్ 1 మెయిన్స్ కి ముందు రోజు అశోక్ నగర్ కి బండి సంజయ్ గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు 5,000 to 6,000 స్టూడెంట్స్ బయటకు వచ్చి పెద్ద ర్యాలీ చేశారు సెక్రటేరియట్ ముందు. ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఇది. ప్రతిరోజు ఆడపిల్లల్ని కూడా చూడలేదు, పోలీస్ స్టేషన్లలో పెట్టారు. అది వీడియోస్ కూడా నాతో ఉన్నాయి, మీ తర్వాత టెలికాస్ట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. సో ఇలా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ ద గ్రౌండ్, బట్ వీటి గురించి ఎవరు మాట్లాడట్లా, వీటి గురించి పట్టించుకోవట్లే. ఈవెన్ నా గిరిజన నాయకులు కూడా ఈరోజు జీవో 29 కాదండి, జీవో 46 అని ఇంకోటి ఉంది, జీవో 46 పోలీస్ కానిస్టేబుల్స్, వీళ్ళు కూడా చాలా మంది ఇందులో కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ పీపుల్ మా వాళ్ళే, మా గిరిజన బిడ్డల్ని నష్టపోయారు ఇందులో. ఇప్పుడు గిరిజన నాయకులు ఎవరైతే ఉన్నారు కదా, కొంతమంది, నేను అందరినీ ఉద్దేశించట్లేదు, ఎందుకంటే ఏం చెప్పినా మమ్మల్ని అంటారు, గుమ్మడికాయ దొంగ ఎవర్రా బాబు అంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళు మమ్మల్ని అన్నారు అని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను, కొంతమంది నిజంగా వాళ్ళ రాజకీయం కోసమే, ఎవరైతే కొంతమంది ఉన్నారు కదా, కేవలం వాళ్ళ రాజకీయ కాంక్ష, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓకే మాట్లాడలేదు అంటలేను నేను, కానీ ఈ జీవో 46 గురించి, ఈ జీవో 29 వాళ్ళ గురించి, జీవో 46 గురించి దిల్సుఖ్ నగర్లలో స్టూడెంట్స్ టీ కొట్టు పెట్టుకొని పనిచేస్తున్నారండి మా బిడ్డలే, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. జీవో 46 మాట్లాడారు, జీవో 29 మాట్లాడారు. మొన్న రీసెంట్ గా జడ్చెల్లాకు సంబంధించిన ఒక అబ్బాయి ర్యాగింగ్ కేసులో ఖితావత్ సురేష్ అనుకుంటా ఉస్మానియాలో, ఆ అబ్బాయి గురించి మాట్లాడరు. కొంతమంది మాట్లాడతారు, ఇప్పుడు సంపత్ నాయక్ లాంటి వాళ్ళు, అశోక్ రాథోడ్ లాంటి వాళ్ళు అసలు నష్టపరిహారం కూడా వాళ్ళు పోయి ఇప్పించారు, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు.
మొన్న ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో ఇంతమంది మాట్లాడకుండా సిర్ఫ్ మంగ్లీ మా గిరిజన బిడ్డ, మేము మంగ్లీ చలో గురించే కమింగ్ టు మాట్లాడతాము. మంగ్లీ ఇష్యూ. Yeah.